నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఛాంపియన్ మూవీ యాక్చువల్ గా శ్రీకాంత్ గారే బెస్ట్ యాక్టర్ అండ్ వాళ్ళ అబ్బాయి తను కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు ఈ క్యారెక్టర్ లో అన్నట్టు అనిపిస్తుంది. సో మీరేమంటారు, అంటే స్టోరీ అసలు ఎట్లా కొనసాగుతుంది, ఎలా ఉంది, ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? ఛాంపియన్ మూవీ చాలా మంచి బడ్జెట్ తో చాలా ప్రెస్టీజియస్ గా తీశారండి. దాదాపు 47 కోట్లు బడ్జెట్ ఈ అబ్బాయి మీద, రోషన్ మీద పెట్టడం అనేది గ్రేట్ థింగ్. దీనికి ఇంత ధైర్యం ఎలా చేశారని కూడా అందరూ ఆశ్చర్యపోయారు. మేబీ స్వప్న స్టూడియోస్ వాళ్ళు స్వప్న సినిమాస్ బ్యానర్ కుండే ఒక ఇది, ఎందుకంటే ఆల్రెడీ మహానటి కానీ, జాతిరత్నాలు కానీ, తర్వాత కల్కి కానీ పెద్ద హిట్లు మనకు తెలుసు. దాంతో వాళ్ళు కాన్ఫిడెంట్ గా స్టోరీ మీదనే డిపెండ్ అయి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి తగినట్టుగా నెట్ఫ్లిక్స్ తో 22 కోట్లు టైప్ బిజినెస్ కూడా అయిపోయిందని చెప్తున్నారు. సో ఒక మంచి బడ్జెట్ తో కూడా స్టార్ట్ అయింది. దీనికి ముందుగా మనం కాస్టింగ్ చూస్తే రోషన్, ఇతను ఇంతకు ముందు నిర్మలా కాన్వెంట్ కానీ, పెళ్లి సందడి, ఈ రెండిటితో పెద్దగా, అంటే తను మంచి యాక్టర్ అనేది ప్రూవ్ అయింది, బాగున్నాడు అనేది ప్రూవ్ అయింది, కానీ హిట్లు అనేవి లేవు. సో దాని తర్వాత అనస్వర రాజన్, కేరళ అమ్మాయి హీరోయిన్, సంతోష్ ప్రతాప్, మురళీ శర్మ, తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన, ఇలాగా చాలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. ఇంకా టెక్నీషియన్లు అయితే ఒక మణిరత్నం సినిమాకి పనిచేసినట్టుగా టెక్నీషియన్లు ఉన్నారు. ముందుగా ప్రొడ్యూసర్ల గురించి చెప్పుకోవాలంటే అశ్విని దత్ ప్రజెంటేషన్, వాళ్ళ కూతురు స్వప్న, ప్రియాంక దత్, స్వప్న మూవీస్ తరఫున ప్రియాంక దత్ ప్రొడ్యూసరు. అట్లాగే జెమినీ కిరణ్ వాళ్ళు ఆనంది ఆర్ట్స్ వాళ్ళిద్దరు కలిసి చేశారు. తర్వాత మిక్కీ జే మేయర్, తను మ్యూజిక్ చేశాడు, మాది కెమెరా చేశాడు. తర్వాత తోట తరణి ఆర్ట్, కోటగిరి వెంకటేశ్వరరావు సీనియర్ ఎడిటర్. సో పీటర్ హైన్స్ స్టంట్స్, ఇలాగా బ్రహ్మాండమైన ఒక పెద్ద సినిమాకి ఉండాల్సినంత టెక్నికల్ టీమ్ ని ఈ ప్రదీప్ అద్వైతం డైరెక్టర్. ఆయన నిజానికి ఇంతకుముందు పెద్ద హిట్లు ఏమి లేవు, కానీ అతనికి మంచి సెన్స్ ఆఫ్ ఇది ఉంది అనమాట సినిమాకి సంబంధించి. అతను డైరెక్ట్ చేశాడు. సో ఇది కథ చెప్పాలంటే ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో, అంటే బైరాన్పల్లి మాసక్కర్ అంటారు. ఈ బైరాన్పల్లి మాసక్కర్ అంటే తెలంగాణ జలియన్ వాలాబాగ్ అని కూడా పిలుస్తారు దీన్ని. అంటే మనకి ఇండియాకి స్వాతంత్రం వచ్చినా కూడా ఇక్కడ హైదరాబాద్ సంస్థానం నిజాము అధీనంలో ఉంది. వీళ్ళు ఇండియాలో కలపడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఆపరేషన్ పోలో జరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సైన్యం దిగి ఇక్కడ బలవంతంగా దీన్ని ఇండియాలోకి కలిపారు. అయితే ఆ టైంలో ఏంటంటే ఇండియాలో కలపాలని తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో రజాకార్లు అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. రజాకార్లు అంటే వీళ్ళ నిజాంకు సంబంధించి ప్రైవేట్ ఆర్మీ, పారామిలిటరీ ఫోర్స్. దీన్ని అప్పట్లో ఎంఐఎం పార్టీ నాయకుడు దీన్ని స్థాపించాడు. బహదూర్ ఫర్ జంగ్ అంటారు ఆయన 1938లో ఈ రజాకార్లు అనే ఫోర్స్ ని స్థాపించాడు. దీంట్లో కాసిం రజ్వీ అత్యంత దుర్మార్గుడు పేరు పొందాడు. వీళ్ళు తెలంగాణ పల్లెల్లో వెళ్ళి గ్రామాల్లో స్త్రీలను రేప్ చేయడం, చంపడం ఇవన్నీ చేశారు. వీళ్ళు హిందువులనే కాకుండా ముస్లింలను కూడా చంపారు. ఇది 1948 27 ఆగస్టున వీళ్ళు ఈ బైరాన్పల్లి అనే గ్రామం మీద పడి, అప్పటికి 2 సార్లు ట్రై చేస్తే 2 సార్లు గ్రామస్తులు వీళ్ళని ఎదిరించి నిలువరించగలిగారు. అయితే 3వసారి వీళ్ళు పెద్ద ఎత్తున వెళ్ళి ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరినీ దాదాపు 200 మందిని చంపారు. స్త్రీలనైతే కొంతమంది నిప్పులు చేశారు, కొంతమందిని న్యూడ్ గా బట్టలని ఇప్పేసి బతుకమ్మ కూడా ఆడిచ్చారని చెప్తారు. శవాల చుట్టూ బతుకమ్మ కూడా ఆడిచ్చారు. వాళ్ళు ఏడుస్తూ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాలో మైకెల్ అని ఒక ఫుట్బాల్ ప్లేయర్, అమెచ్యూర్ ప్లేయర్ అంటారు, ఔత్సాక్ ఆటగాడు. సో అతని గోల్ ఏంటంటే లండన్కి వెళ్ళి లండన్ లో ఆడాలనేది అతని గోల్. తను రెడీ అయిపోతాడు. సో రెడీ అయిపోయి వెళ్దాం అనుకునే క్రమంలో అతనికి ఇక్కడ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీకి బైరాన్పల్లికి సంబంధం ఏంటి, ఈ క్రమంలో ఇతను లండన్ వెళ్ళాలనుకున్నాడు, ఉద్యమకారుడికి ఎలా మారిపోయాడు, తన గేమ్ లో ఎట్లాంటి స్ట్రాటజీలు అయితే ఫాలో అయ్యేవాడు, దాన్ని ఇక్కడ ఉద్యమంలో అతను గేమ్ లో స్ట్రాటజీలు ఫాలో అయ్యి ఈ రజాకార్లని ఎలా ఎదుర్కొన్నాడు అనేది బేసిక్ పాయింట్ అండి.
అంటే ఒక ఫుట్బాల్ ప్లేయర్ లండన్ వెళ్ళి అక్కడ పోరాడాల్సిన వ్యక్తి అక్కడ ఇక్కడ ఫుట్బాల్ లో పోరాడాల్సి పోరాడాలనుకున్న వ్యక్తి ఇక్కడ గన్ను పట్టుకొని ఇక్కడ ఫీల్డ్ లో ఉద్యమకారుడు. ఉద్యమకారుడిగా ఎలా పోరాడాడు, ఉమ్, తన శక్తియుక్తుల్ని తన స్ట్రాటజీని వేసి ఎలా ఇది చేశాడు అనేది బేసిక్ అన్నమాట. అంటే తన ప్రేమ కోసం తన గోల్ కోసం అతను ఈ బ్యాక్ డ్రాప్ లో ఏం చేశాడని, అంటే ఒక రియలిస్టిక్ హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ తీసుకొని అవును. అందులో ఒక ఫిక్షనల్ స్టోరీని మిక్స్ చేసి ఉమ్, హిస్టారిక్ ఫిక్షన్ అంటారు దీన్ని, చారిత్రక కల్పన, అటువంటి హిస్టారిక్ ఫిక్షనల్ స్టోరీగా దీన్ని చేశారు. మలిచారనమాట. ఉమ్, సో ముందుగా చెప్పుకోవాలని డైరెక్టర్ని చాలా మెచ్చుకోవాలండి. ఎందుకంటే అంటే ఒక నేటివ్ స్టోరీని తీసుకొని ఒక బ్యాక్ డ్రాప్ తీసుకొని దాన్ని బ్రహ్మాండంగా మలిచాడు. ఉమ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కథ, ఎక్కడా కూడా బోరు కొట్టకుండా. ఉమ్, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ ఫుట్బాల్ బ్యాక్ డ్రాప్ తీసుకొని సెకండ్ హాఫ్ లో ఈ బైరాన్పల్లి ఇన్సిడెంట్ తన కోసం తీసుకొని ఇవన్నీ కూడా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని లగాన్ ఛాయలు కనబడుతుంటాయి అక్కడక్కడ, బట్ ఓవరాల్ గా మాత్రం ఒక నేటివిటీని తీసుకొని దాన్ని పవర్ఫుల్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీగా తీర్చిదిద్దడంలో ఉమ్, చాలా బాగా డైరెక్టర్ని అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి ఒక నేటివ్ స్టోరీని తీసుకొని అన్నిటికంటే కూడా ఈ స్వప్న మూవీస్ అశ్విని దత్ ఉమ్, ఫ్యామిలీని, ముఖ్యంగా వాళ్ళ ముగ్గురు కూతుర్లు, ఉమ్, వాళ్ళు బ్రహ్మాండంగా సినిమాని మన తెలుగు సినిమాని గర్వపడే స్థాయికి తీసుకెళ్ళగలిగారు. ఉమ్, కల్కి మనకు మొత్తంగా 8 సినిమాలే 1000 కోట్ల కలెక్ట్ చేసిన సినిమాలు 8 ఉంటాయి. అవును. అందులో తెలుగులో 4 ఉన్నాయి, అందులో కల్కి 1. ఉమ్, సో ఆ స్థాయికి వీళ్ళు తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. సో ఈ సినిమాను కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా 47 కోట్లు ఈ అబ్బాయి మీద పెట్టారంటే అతనికి ఏం Great. మార్కెట్ లేదు, ఏం లేదు. అది ఓన్లీ వాళ్ళకు ఉండే ధైర్యము, మనం మార్కెట్ చేసుకోగలం, కంటెంట్ బాగుంది, కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అదే అని చెప్పాలి. ఉమ్, సో అలా ఉండడం రేర్ యాక్చువల్ గా. వాళ్ళు నిజానికి చాలా డిఫరెంట్ సినిమాలు, ముఖ్యంగా ఉమెన్ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వాళ్ళు చాలా చేస్తున్నారు. ఉమ్, ఆ రకంగా ఇది కూడా ఒక డిఫరెంట్ జానరాలో డిఫరెంట్ సినిమా. ఖచ్చితంగా ఇది హిట్ Hit కూడా అయ్యే అవుతుంది chances. గ్యారంటీగా. ఉమ్, సో దీంట్లోకి పర్ఫార్మెన్స్ ఈ అబ్బాయి చాలా బాగా చేశాడు, అంటే ఎక్స్ట్రాడినరీగా రోషన్. చేశాడు రోషన్. అతని లుక్స్ కానీ అతని అంటే ఒక ప్రేమ కోసం లేకపోతే తన గోల్ కోసం ఎలాగా చేశాడు. బిగినింగ్ అంతా సరదాగా ఉంటూ ఫైట్ చేస్తూ ఒక క్రిస్టియన్ బ్యాక్ డ్రాప్ లో చేశారు. వీళ్ళ మదర్ గా కోవై సర్లా క్యారెక్టర్ ఆ, అదంతా కూడా చాలా బాగా వచ్చింది. మదర్ సెంటిమెంట్ కూడా సెకండ్ హాఫ్ లో చాలా వర్కౌట్ అయింది. అంటే యాక్షన్ సినిమా అయిపోకుండా ఎమోషనల్ ని ఎక్కడ మిస్ కాకుండా, ఇటు లవ్ ఎమోషన్ ఉంది, మదర్ సన్ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు. ఉమ్, అంటే యాక్షన్ ఒక హిస్టారిక్ లో ఉండే ఒక పెయిన్ఫుల్ ఇది, దాని తర్వాత ఒక గోల్ ఉండే అతను స్పోర్ట్స్ డ్రామా లాగా కూడా ఉంటది. ఇట్లా వేరియస్ ఆస్పెక్ట్స్ ని మిక్స్ చేసి స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారండి. ఉమ్, సో ఓవరాల్ గా అయితే ఇది ఖచ్చితంగా అందరూ చూడాలని సినిమా, బిగ్ స్క్రీన్ లో చూడాలి. ఎందుకంటే టెక్నికల్ గా మిక్కీ జే కష్టపడ్డారు. మేయర్ విశ్వరూపం చూపించాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. తోటతరణి ఆర్ట్ డైరెక్షన్ అయితే ఆ, మనం రియల్ గా బైరాన్పల్లిలో 1948 లోకి తీసుకెళ్లగలిగాడు. పీటర్ హెయిన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా వండర్ఫుల్ గా ఉన్నాయి. ఓకే. అంటే టెక్నికల్ గా ఇది మంచి బ్రిలియంట్ ఫిల్మ్ అండి. నా రేటింగ్ 3/5. థ్యాంక్ యూ.